హాయ్ అండి, వెల్కమ్ టు సిరి క్రియేషన్స్. ఈరోజు మన టేస్టీ రెసిపీ వచ్చేసి మిల్ మేకర్ టమాటా కర్రీ చేశానండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ. మరి ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకునే ముందు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా కర్రీ కోసం 5-6 టమాటాలని, అలాగే చిన్న ఆనియన్ని, 4-5 మిర్చిని కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని ఇందులోకి 1 గ్లాస్ వాటర్ పోసుకొని వాటర్ బాయిల్ అయ్యే వరకు హీట్ చేసుకోవాలి. చూడండి, వాటర్ బాయిల్ అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనకు కావాల్సినన్ని మిల్ మేకర్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వీటిని 1-2 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఇలా వాటర్లో వేసుకోవడం వలన ఏమవుతుంది అంటే ఇవి ఇలా ఉబ్బడమే కాకుండా ఇందులో ఉన్న బ్యాడ్ స్మెల్ మొత్తం పోతుంది అన్నట్టు. అందుకు వీటిని వేడి వాటర్లో 1-2 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇవి నానేలోపు మనం మరొక స్టవ్ మీద బాండీ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని కర్రీ కోసం ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడ 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. మీరు ఆయిల్ ఎంత తింటారో చూసి వేసుకోండి. నేను కరెక్ట్ 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక్కసారి కలిపి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసుకొని ఇందులోకి కొద్దిగా అల్లం వేసుకోవాలి, అలాగే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. గరిటెతో ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలని యాడ్ చేసుకోవాలి. టమాటాలను యాడ్ చేసుకొని ఇందులోకి సరిపడ ఉప్పు వేసుకుంటే టమాటాలు త్వరగా ఉడికిపోతాయి. ఇప్పుడు సరిపడ ఉప్పు వేసుకొని గరిటెతో ఒకసారి బాగా మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు టమాటాలు మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసుకుంటూ ఇలా కలుపుతూ ఉండాలి. మూత తీసుకొని చూడండి, టమాటాలు ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న వేడి నీళ్ళలో వేసుకున్నాం కదా మిల్ మేకర్ని, ఓకేనా. ఈ కొంచెం చల్లారాక ఎలా ఉబ్బాయో చూడండి. ఇలా చూడండి, చాలా బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు వీటిని కొద్ది కొద్దిగా చేతిలోకి తీసుకుంటూ ఇలా వాటర్ లేకుండా ప్రెస్ చేస్తూ ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నిటినీ వేసుకోవాలి. ఇలా అన్నిటిని వేసుకున్న తర్వాత ఇందులోకి టమాటాలలో వేసుకున్నాం కదండి, కాబట్టి ఇప్పుడు మిల్ మేకర్కి సరిపడా కొద్దిగా సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం ఉడికించుకోవాలి.
1 నిమిషం తర్వాత మూత తీసుకొని ఇందులోకి సరిపడా కారాన్ని వేసుకోండి. నేను ఇక్కడ 2½ టేబుల్ స్పూన్ కారాన్ని వేసాను. మీరు ఎంత తింటారో చూసి వేసుకోండి. ఇప్పుడు గరిటెతో ఒకసారి కలుపుకొని కలుపుకోవాలి. ఇందులోకి కొద్దిగా జీలకర్ర మెంతుల పౌడర్, అలాగే కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది. కర్రీ ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మిల్ మేకర్ టమాటా కర్రీ రెడీ అయింది. మీరు కూడా ఈ రెసిపీ ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.